హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ యాసీన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మొహరం అండి, మాకు పండగ. దానికి బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాము. ఒకసారి చూడండి. ముందుగా నూనె వేడెక్కిన తర్వాత లోంగా పట్టా వేసుకొని ఆనియన్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. బాగా ఫ్రై చేయాలి. ఆనియన్ సన్నగా కోసుకున్న ఎర్రగడ్డలు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా ఎర్రగా ఫ్రై అయిపోయిన తర్వాత ఎర్రగడ్డలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్. ఇప్పుడు టమాటా, పచ్చిమిర్చి వేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా వేగనిచ్చి కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి ఫ్రెండ్స్. పుదీనా ఒక కట్ట, కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని బాగా కలుపుకొని బాగా వేగనీయాలి. కట్ల పొయ్యి మీద వండుకుంటున్నాం ఫ్రెండ్స్. టేస్ట్ బాగుంటుందని కట్ల పొయ్యి మీద వండుకుంటున్నాము. చూడండి ఫ్రెండ్స్, మసాలా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు చికెన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు లెగ్ పీస్లో కారం, నిమ్మకాయ, పెరుగు అన్నీ కలుపుకుని ఉన్నాం ఫ్రెండ్స్. కారం, రసం అన్నీ వేసుకొని కలుపుకుని ఉన్నాను ఫ్రెండ్స్. అవన్నీ కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందాక మసాలా ఉడికింది కదా, ఆ మసాలాలో ఈ చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 minutes బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నీళ్ళు వేసుకోవాలి. ఇందాక మసాలా వేసిన దాంట్లో నీళ్ళు వేసుకున్నాము. ఆ నీళ్ళు వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 10 నిమిషాలు 10 నిమిషాలు మూత పెట్టాలి. ఇప్పుడు బాగా ఉడికిపోయిన తర్వాత బియ్యం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు బియ్యం, చికెన్ పీస్ అన్నీ కలుపుకొని ఇప్పుడు ఇంకొక 10 నిమిషాలు మూత పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో మా బిర్యానీ. ఇప్పుడు బాగా ఒకసారి కలుపుకొని బాగా కలుపుకున్నాం ఫ్రెండ్స్. కలుపుకొని చూడండి, ఇదిగోండి బిర్యానీ, బాస్మతి బిర్యానీ ఫ్రెండ్స్. ఇది లెగ్ పీస్ బాస్మతి బిర్యానీ. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని తీసిన తర్వాత అయిపోయింది ఫ్రెండ్స్ బిర్యానీ. ఇంకొక 10 నిమిషాలు పెట్టుకుంటే చాలు ఫ్రెండ్స్, బిర్యానీ అయిపోద్ది. చూడండి ఎలా ఉందో మా బిర్యానీ. ఈజీ రెసిపీ ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా కలర్ఫుల్గా కనిపించడానికి కొద్దిగా కలర్ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 10 నిమిషాలు దమ్లో పెట్టుకుంటాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 10 నిమిషాలు నిప్పుల మీద పెట్టుకుంటాం ఫ్రెండ్స్. కొద్దిగా టేస్టీ కోసం నెయ్యి వేసుకుందాం. నిప్పుల మీద పెట్టుకున్న తర్వాత కొద్దిగా టేస్టీ కోసం నెయ్యి వేసుకుని చూడండి ఫ్రెండ్స్, నిప్పులు వేసి ఒక 10 నిమిషాలు పెట్టుకుంటే రెడీ అయిపోద్ది ఫ్రెండ్స్ లెగ్ పీస్ బాస్మతి చికెన్ బిర్యానీ. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, చూసి ఎలా ఉందో ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్లో పెట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.